హలో హలో, ఎవరండి? నేను మీ నాన్నగారి పరిస్థితి ఆరోగ్య విషమంగా చాలా బాగోలేదండి. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళని చూడాలి అనుకుంటున్నానండి. ఒకసారి వచ్చి చూడండి. సరే అండి. ఏమండి, మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదంటారు. అమ్మని కౌరు పెట్టారు. ఏంటే సరిగ్గా చెప్పు, వినపడతలేదు. ఇంక ఇది కూడా వినపడలేదు. బాగాలేదు. ఓహో, మీ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదా? సరే, బయలుదేరి వెళ్దాం. సరే అండి. అయ్యో, పెద్ద చిక్కు వచ్చి పడింది. ఇప్పుడు మావయ్య గారి దగ్గరికి వెళ్తే నాకు చూడు ఉందని తెలిసిపోద్ది. ఇప్పుడు ఎలా? మిషన్ పెట్టుకో. మరి అక్కడికి వెళ్ళకపోతే ఇంకా పద్ధతిగా ఉండదు. ఇప్పుడు ఏం చేద్దాం? మిషన్ అక్కడ వెళ్ళగానే మావయ్య గారు చెప్పే ప్రశ్నలు, నేను చెప్పే సమాధానాలు ముందుగానే రాసి పెట్టుకుంటాను. అక్కడికి వెళ్ళగానే నేనేమంటానంటే, మావయ్య గారు మీ ఆరోగ్యం ఎలాగుంది, బాగానే ఉందా అని నేను అంటాను. మావయ్య గారు ఏమో పర్లేదు బాబు, బాగానే ఉంది అని మావయ్య గారు అంటారు. అవునా మావయ్య గారు, ఈ మాట వినగానే నాకు చాలా సంతోషం వేసింది అని నేను అంటాను. సరే కానీ ఏ మందులు వాడుతున్నారని మావయ్యని నేను అడగగానే, ఏ మందులో తెలియదమ్మా, డాక్టర్ గారు ఇచ్చారు. ఇప్పుడు మట్టికి కుశాలగానే ఉన్నాను నేను. సరే కానీ మావయ్య గారు, అవునా మావయ్య గారు, ఈ మందులు మీకు కరెక్ట్గా సూట్ అవుతుందని నేను అంటాను. సరే కానీ మావయ్య గారు, మీ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు, ఏ హాస్పిటల్లో చూపించుకున్నారు నేను అడగగానే, గాంధీజీ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నారని మావయ్య గారు అంటారు. ఎక్కడితో ప్రశ్నల జవాబులు పూర్తయినాయి. ఇక్కడ నేను మావయ్య గారి దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు చూడండి మావయ్య గారి దగ్గర ఎలా మేనేజ్ చేస్తాను. ఎలా ఉంది నాన్నగారు? అసలు బాగోలేదమ్మా. సరే బాగా అనిపించింది రే. కనపడతలేదమ్మా, చచ్చిపోయేలా ఉన్నా. సరే కానీ పొద్దునండి అమ్మ నిన్ను కలుస్తుంది. వెళ్ళు. సరే నాన్నగారు. మావయ్య గారు ఆరోగ్యం ఎలాగుందండి? బాగలేదు బాబు, చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఆఖరిసారిగా మిమ్మల్ని చూడాలనిపించి పిలిపించాను. అవునా మావయ్య గారు, ఏ మాట వెనక నాకు చాలా సంతోషం వేసిందండి. సరే కానీ ఏ మందులు వాడతారండి? నేను చచ్చిపోయేలా ఉన్నానంటే నీకు సంతోషంగా ఉందా? పైగా ఏ మందులు వాడుతున్నావని అడుగుతున్నావా? విషం వాడుతున్నాను రా, విషం వాడుతున్నాను. ఆ మందు మీకు కరెక్ట్గా సూట్ అవుతుంది, వేసుకోండి. సరే కానీ ఏ హాస్పిటల్లో చూపించుకున్నారు మావయ్య గారు? ఏ హాస్పిటల్ అని అడుగుతున్నావా? శ్మశానంలో చూపించుకుంటున్నాను రా, శ్మశానంలో చూపించుకుంటున్నాను. పైకి మావయ్య గారు తెలియనట్టు ఉంటారు కానీ అన్ని ప్లేసులు కరెక్ట్గానే సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. సరే మావయ్య గారు, వెళ్ళొస్తామేక. పూర బ్రహ్మ చూడు ఎదవా, దేవుడే నీకు కాపాడాలి. సరిపోయారా? దొంగతనం చేయడం కొత్త ఇంకోని అలా ఉంది. చూడకుండా చెప్పారా? చూసిన అదే చెప్పాలి, చూడకుండా అదే చెప్పాలి కదన్నా. ఓ అలాగా. నేను చెప్పిన మనిషి మీకు గుర్తున్నా?
ముఖ్యంగా దొంగలకు ఉండాల్సిన ఏంటో తెలుసా? మొదటి మరుపు ముద్ద అర్జెంట్గా మర్చిపో. చెప్పురా, నీ దగ్గర దొంగతనం ట్రైనింగ్ చేసుకుంటాం మా అదృష్టం అన్నా. సర్లే కానీ మామూల్యానికి ముందు చూపు అంటే మళ్ళీ దొంగలకి ముందు చూపు పక్క చూపు అన్ని చూపులు ఉన్నాయి. అర్థమైందా? అదేనమ్మా. భయపడుతున్నావా? అవునన్నా. చాలా సార్లు అంటే మీరు దొంగలు అలా అనుకున్నారా? సంకలో దాడు చేతిలో లేడంటే సరిపోదురా, గుండెల్లో ధైర్యం ఉండాలి. దొంగలు అవ్వాలంటే ఇంటిని దొల్ల చేద్దాం. ఏమండి ఏమండి నేను అడిగిన దాంట్లో కాదంటారు కదండి. ముందు వ్యసనం చెప్పు. నేను అడిగిన దాంట్లో కాదంటారు కదండి. ముందు వ్యసనం చెప్పమన్నానా? మీరు అలాగో చర్చికి వెళ్ళరు కదండి. మన చర్చి క్రిస్మస్ కదండి, వెళ్ళొచ్చు కదండి. ఎందుకే నేను వెళ్ళినా ఏమి వినపడదో ఏం చేయదు. ఎందుకు అక్కడికి వెళ్ళినా వేస్ట్. మూడే మొక్కలు నేర్చుకోండి చాలు. సరే అయితే వెళ్తుంది. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ వచ్చారా? ఒకటి అందరూ వచ్చారా? సరే, ఈ సమయాన్ని ఇచ్చిన దేవజనులకు కూడి వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ యొక్క ప్రత్యేక మరణాలు తెలియజేస్తున్నాను. అందరూ కూర్చున్నారా? అందరూ కూర్చున్నారా? సరే, కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేసుకుందాం. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని ఎలా ఆరాధించాలి? ఖరీదైన బట్టలు వేసుకుని కడుపు నిండా తిని నాట్యాలు నాటికలు చూసి నవ్వుకుని వెళ్ళిపోవడం కాదు. క్రిస్మస్ అంటే మాస్ ఆఫ్ క్రిస్ట్ డే అని అంటారు. ఆత్మతోనూ సత్యమతోనూ క్రీస్తుని ఆరాధించాలి. కొద్ది గట్టి చెప్పండి, నేను పెట్టలేదు ఇక్కడ. చెప్తామైతే రండి. మాస్ ఆఫ్ క్రిస్ట్ డే అని అంటారు. అంటే క్రీస్తుని ఆరాధించే రోజు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. క్రీస్తు కొరకు జీవించాలి. ఇదే నిజమైన క్రిస్మస్. ఈ విధంగా దేవుడు రాకడ వరకు జీవించే కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరికీ మరణాత ప్రార్థన. దేవా, ఈ కొద్ది వాక్యము మా హృదయంలో భద్రపరచుము. ఆమేన్. అందరూ వెళ్ళిపోతున్నారా? 3 అందరూ వెళ్ళిపోతున్నారా? నువ్వు చెప్పినట్టుగానే 3 మొక్కలు నేర్చేసుకున్నాను. అందరూ వచ్చారా, కూర్చున్నారా, వెళ్ళిపోతున్నారా? ఈ 3 మొక్కలు నేర్చుకున్నారండి. ఈయన దేవుని చెందుకు వెళ్ళారు చాలు. సరే కానీ ఏం చెప్పినా తర్వాత చెప్పేది కానీ ముందు పడుకుందా. పేరు పడతానన్నా. నా పేరు నిలబెట్టకుండా పర్లేదు కానీ అందరికీ కూడా పేరు చెప్పండి రా. వెళ్ళి గోల చేద్దాం. సరే పదా మొదలు
సంచిలో వెళ్తా అందరూ వచ్చారా? మా ఏంటన్నా అందరూ వచ్చారా అంటున్నాడు. చచ్చానంటే తెలిసిపోయిందా? చచ్చానంటే ఏం లేదురా. అంతకంటే ఒకటి ఉంటే వెళ్దాము, వెళ్ళి కూర్చుందాం కదా. సరే అన్న. అందరూ కూర్చున్నారా? ఏంటన్నా అందరూ కూర్చున్నాం. అందరూ వచ్చారా? అన్న వెళ్ళిపోతున్నాడు అన్న. అవునా, నాకు ఇదేదో భయంగా ఉందన్న. వెళ్ళిపోతామన్నా. మనం ఏం చేసినా కలిసే చేయాలి. మనం ఏం చేసినా కలిపే చేయాలంటే వెళ్ళిపోతాను నక్కను వదిలేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు పదన్నా వెళ్ళిపోదాం. అందరూ వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోదాం పదన్నా. దొంగ బాబాయ్ చూసారండి, మా ఆయన దేవుడి చెందుకు వెళ్ళి 3 మొక్కలు నేర్చుకున్నాడు. ఇవే మా కుటుంబాన్ని రక్షించాయి. మీ ఇంట్లో ఎవరైనా దేవుడి చెందుకు వెళ్ళకపోతే ఇక నుంచి పంపించండి. మన